వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మా మమ్మీ కరేపాకు కారం చేస్తున్నారనమాట. సో దానికోసం ఏం చేసామంటే కరేపాకుని క్లీన్ చేసేసి అంటే వాటర్తో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి దాంట్లో ఏమైనా ఇసుక అవి ఉంటే పోతాయని వాష్ చేసేసేసి నేను డ్రై చేసేసాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆయిల్లో వేస్తామన్నమాట. చూపిస్తా పదండి. అంటే మా మమ్మీ కరేపాకు కారం చేస్తున్నారు. నార్మల్ మనం కారపొడి చేసుకుంటాం కదా, సేమ్ అట్లాగే కరేపాకు కారం. అయితే ఫస్ట్ ఏం చేశారంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుని దాంట్లో ఎండుమిర్చి ఇంకేమేమి వేసామమ్మా, శనగపప్పు మమ్మీ చెప్తారు వినండి. చెప్పు. శనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. సో వేసి వాటిని వేయిస్తున్నావా? యాక్చువల్లీ ఏం చేశారంటే కరివేపాకు లాస్ట్లో వేశారండి, ఎందుకంటే కరివేపాకు ఊరికే ఫ్రై అయిపోతుందంట, ఐ మీన్ వేగిపోతుందంట. సో అందుకని చెప్పి లాస్ట్లో యాడ్ చేసింది. సో ఎక్కువసేపు దాన్ని కుక్ చేయ అవసరం లేదు, జస్ట్ ఒక 5 to 10 minutes చాలు, అది కుక్ అయిపోతుంది. సో కుక్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం చల్లార్చుకుని మనం మిక్సీ పెట్టుకోవడం, లేకపోతే దంచుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు దంచుకుంటారనమాట. మా మమ్మీ చల్లారిన తర్వాత మా మమ్మీ మిక్సీ పెట్టేసావు. సో ఇది చూడడానికి నార్మల్ కారపొడిలానే ఉంటుందండి. సో దీన్ని మనం టిఫిన్స్లోకి తినచ్చు, రైస్లో కూడా కొంచెం వేసుకొని తినచ్చు. చాలా బాగుంది. ట్రై ఇట్ వన్స్. బాయ్.